మరొక ఇంపార్టెంట్ వార్త ఇక్కడ చెప్పాలి అంటే సనాతన ధర్మం గురించి సనాతనవాదం గురించి ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ వార్త వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. అయోధ్య మ్యూజియానికి 233 ఏళ్ల కిందటి రామాయణం. ఇది ఒక్కసారి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తే వాల్మీకి రామాయణ రాత ప్రతి అంటే వాల్మీకి రామాయణం అన్నిటికీ మూలం వాల్మీకి రామాయణం. దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఒక సనాతన ధర్మవాది, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన అదే చెప్పాడు, ఎందుకు వాల్మీకి రామాయణం ప్రామాణికం. నేను అసలు ఆయనట దేవుణ్ణి నమ్మేవాడు కాదంట. దేవుణ్ణి నమ్మేవాడు కాదు, దీన్ని ఎలాగ ప్రామాణికంగా తీసుకుంటారు ఏంటి, ఆ వాల్మీకి రామాయణం ఎవరో రాసి ఉండొచ్చు కదా. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే అండి అది. దాన్ని ఎవడైనా బీటౌట్ చేయగలడా? ఎలాగ అంత అద్భుతంగా పోనీ క్రియేటివే అనుకుందాం కాసేపు. ఈయన ఆ నాస్తికవాది ఆ విధంగా స్టార్ట్ చేశాడంట. చేసి 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 ఒక్కసారిగా రామభక్తుడైపోయాడు. ఆయన రాముణ్ణి ద్వేషించే వ్యక్తి రామభక్తుడైపోయాడు నాస్తికుడు. ఎందుకు? అందరికీ తెలిసిన రాముడు అడవులు పంపించాడు సీతని, అంతవరకు తెలుసు. హాఫ్ నాలెడ్జ్ గాలికి అదే తెలుసు. సినిమాల్లో డైలాగులు రాసుకోవడానికి, సినిమాలని ఒక హీరోయిజంగా చూపించుకోవడానికి, ఒక మహిళని ఆ రోజు సీత తిరిగి ప్రశ్నించుంటే అని హీరోయిన్తో డైలాగులు చెప్పించడానికి ఏదో దర్శకుడు వాడి సినిమా హిట్ అవ్వడం కోసం రాసుకున్న డైలాగుల్ని అదే రుద్దేశారు. కానీ కాదు, 15,000 సంవత్సరాలు పరిపాలించాడు శ్రీరామచంద్ర ప్రభు. మీకు ఒక శ్రీరామచంద్ర ప్రభు పరిపాలన గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ మన న్యూస్ గురించి డైవర్ట్ అవుతుందేమో, ఒక 2 minutes. రామరాజ్యంలో ఒక ముసలి అవ్వ, అంటే యాచకురాలు కాదు, క్షమించాలి, ఆవిడ ఒక మంచి జమీందారు వంశం ఉన్న ఆవిడే ఆకలితో చనిపోయిందంట. ఆవిడకి మంది మార్బలము పనివాళ్ళు అన్నీ ఉన్నా కూడా ఆకలితో చనిపోయింది ఏంటి అని వెంటనే గూఢచారులు రామచంద్ర ప్రభుకు నివేదించారట. ప్రభు, ఇక్కడ మన రాజ్యంలో ఒక ఆవిడ ఇలా చనిపోయింది. అరే, రామరాజ్యం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందే, ఎందుకు చనిపోయిందని రీసెర్చ్ అనాలిసిస్ చేస్తే, అది పోస్ట్మార్టం చేస్తే తెలిసింది ఏంటంటే ఆవిడ కఠిన నియమాలతో శ్రీరామచంద్ర ప్రభుకే నమస్కరించుకుంటూ ఆయనకే నైవేద్యం చేసి, నైవేద్యం పెట్టిన దాన్ని ఒక యాచకుడికో భిక్షగాడికో పెట్టి అప్పుడు ఆవిడ తినేదట. ఏ భిక్షగాడు తినకపోతే ఆ రోజు అంతా ఇంక తినేది కాదట, కనబడకపోతే. అలాగ వారము 10 రోజులు నెల రోజులు ఒక్క భిక్షగాడు కనబడలేదట. దట్ ఈజ్ రామరాజ్యం. భిక్షగాడే లేని రాజ్యం. ఆఖరికి చేసి ఎంతకని వెతికిందట. ఎవరు కూడా తల్లి నాకేం ఎవరికి తినలేని వాళ్ళు పెట్టమ్మా, నేను తిన్నాను అన్నారట. దాని పోలిన అందరిని అడిగితే అలాగుండేదంట. ఆఖరికి ఎవరికి ఒక యాచకుడికి పెట్టకుండా తన తినలేదు, అలాగ కడుపు మార్చుకొని చనిపోయిందట. అది ఆశ్చర్యపోయారు శ్రీరామచంద్ర ప్రభు. అట్లాంటి పరిపాలన శ్రీరామచంద్ర ప్రభుకి ఈ నాస్తికుడు ఎవడైతే ఉన్నాడో, నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పర్సన్, రీసెర్చ్ చేసి చేసి వాల్మీకి రామాయణమే ఎందుకు అంత కీలకమని తెలిస్తే అక్కడ ఉండే 24,000 శ్లోకాలకు సంబంధించి ప్రతి చాప్టర్ కూడా స్టార్టింగ్ గాయత్రి మంత్రంకి సంబంధించిన మొదటి అక్షరం బీజాక్షరంతోనే స్టార్ట్ అయిందంట. దానికి అక్కడ ఆయన అవాక్కయ్యాడట. బా, ఏమి రాశాడు వాల్మీకి మహర్షి, నిజంగా అద్భుతం కదా అనిపించి ఇప్పుడు దాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ వాల్మీకి ప్రతిని ఎవరో రామభక్తుడు ఈ విధంగా రాస్తే అది 233 అంటే సుమారుగా 2.5 శతాబ్దాల కిందటి రాత ప్రతి. ఇది చూడండి ఎలాగుందో ఆ రాత. ఇప్పుడు తెలుగులో కూడా మీరు ఒక్కసారి బిఫోర్ ఇండిపెండెన్స్ ఎవరైనా ఉంటే రాత చూడండి, గొలుసుకట్టు రాత ఉంటుంది. పాలి ఇంకులో ముంచి ఇలా రాస్తే పెన్ ఎత్తకుండా రాసేవాళ్ళు. చాలా అద్భుతం. ఒకప్పుడు ముసద్ది, అదే నోటరీని తెలుగులో ముసద్ది అంటారు. ఆ నోటరీ రాత వాళ్ళు కూడా ఇలా పెట్టి రాసేవాళ్ళు, కరణం వాళ్ళు. సో ఆ రాత చూడండి చాలా అద్భుతంగా, నిజంగా ఇప్పుడు ఎవరికి అర్థం కాదు, రాయలేరు కూడా. అప్పటి తెలుగు ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చేసాయి. సో ఇలాగే అప్పటి రాత ప్రతి ఎలా ఉందనే దానికి సంబంధించి అయోధ్యలో ఏదైతే సుమారుగా 5.5 శతాబ్దాల కళని నెరవేర్చుకున్నామో, ఒక రామ మందిరం నిర్మించారో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, నిజంగా మీకు అదే చెప్పాను, మొదటి 5 ఏళ్ళు డిమానిటైజేషన్ వల్ల ప్రభుత్వం వస్తుందా లేదా అని ధైర్యం ఏం ఆలోచించకుండా చేశారు. రెండో 5 ఏళ్ళు వచ్చేసరికి రామ జన్మభూమి నిజంగా అయోధ్యలో రామ మందిరం అద్భుతంగా నిర్మించేశారు. ఒక్కొక్కటి అంటే వీళ్ళు చేస్తున్నారా, ఒకవైపు మతం అంటే మిగతా మతాలు ఎవరు వెయ్యర్రా కాదు, వాళ్ళు అన్ని ఏ మతానికి కించపరిచేలా చేయట్లే.
ఎవడైతే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడో వాడిని సెజరింగిస్తున్నారు. అది వీళ్ళు కడుపు మంట. ఎవడైతే చొరబాటుదారులు లోపలికి రాస్తున్నారో వాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. అది ప్రతిపక్షాల యొక్క కడుపు మంట. అంతే, వేరే ఏమీ లేదు. ఆ వచ్చిన దొంగ ఓట్ల ద్వారా గెలిచేద్దాం, మళ్ళా ప్రభుత్వాన్ని స్థాపించేద్దాం, రాజ్యాన్ని ఏలేద్దాం అని కూడా చూస్తున్నారు. సో ఇక్కడ అయోధ్య రామ మందిరం నిర్మించుకున్న తర్వాత, రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయోధ్య రామ మందిరం, తద్వారా అయోధ్యకు సంబంధించి ఎవరెవరు సాధువులు, ఋషులు, సీనియర్ జడ్జిలు, వాళ్ళందరూ ఎవరు ఎంత కష్టపడ్డారు, ఏ ప్రూఫ్స్ అందించారు, ఏ ప్రూఫ్స్ అందించడం వల్ల సుప్రీంకోర్టులో మనం గెలుచుకోగలిగాం అని అన్నిటి సంబంధించిన కూడా ఆ అయోధ్య మ్యూజియంలో దాని యొక్క ప్రతులు, దాని యొక్క డూప్లికేట్స్ అయినా స్కాన్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. అలాగే 2.5 శతాబ్దాల కిందట ఒక వాల్మీకి రామాయణం సంబంధించిన ఒక ప్రతి దొరికింది, అది పెట్టారంట. ఒకసారి ఆ వార్త చూస్తే, అయోధ్యలోని అంతర్జాతీయ రామకథ సంగ్రహాలయానికి 237 ఏళ్ల కిందట అరుదైన వాల్మీకి రామాయణం తత్వదీపికతో సంస్కృత రాత ప్రతులను కానుకగా అందజేసినట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస వరఖేడి చేతుల మీదుగా ప్రధానమంత్రుల సంగ్రహాలయం ఇక్కడ సాంస్కృతిక విశ్వవిద్యాలయం కూడా ఉంది మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. మనం ఏంటది కేదార్నాథ్, బద్రీనాథ్కి వెళ్ళే మార్గంలో కొండల మీద ఉంటుంది సంస్కృతి విశ్వవిద్యాలయం. అది కూడా ఈ ప్రభుత్వం ఘనత అని చెప్పాలి. సో అలాగే మహేశ్వర తీర్థ శాస్త్రీయ వ్యాఖ్యానం టీకాతో ఉన్న 1792 నాటి ఈ వాల్మీకి రామాయణాన్ని సంస్కృత దేవనాగరి లిపిలో రాసి ఉన్నట్టు ప్రకటనలో వివరించింది. వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రాసి ఉన్నట్లు దేవనాగరి లిపి, యాక్చువల్గా హిందీకి కూడా దేవనాగరి లిపి అనే లిపి ఉందని అంటారు. బట్ ఆల్మోస్ట్ ఆల్ హిందీ లేదంటే నార్త్లో ఉండే గుజరాతీ ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి అన్ని పదాలు. సో వాటన్నిటికీ మూలం మరలా సంస్కృతమే. ఈవెన్ మన తెలుగులో కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎందుకన్నారంటే, ఒక్క తెలుగు భాషలోనే సంస్కృత పదాలు ఎక్కువ. సంస్కృతం అంటేనే దేవభాష. సంస్కృతానికి ఇమిడియట్గా ఉండే ఎక్కువ సంస్కృత పదాలు ఉండే భాష ఏదైనా ఉందంటే తెలుగు భాష. అది నిజంగా మనం చాలా గర్వించదగ్గ విషయం తెలుగువారిగా. ప్రతి పదం చూడండి, ఏది కూడా సంస్కృత పదానికి పోలి ఉంటుంది, సంస్కృత పదానికి చాలా దగ్గరగా ఉంటుంది మన తెలుగు. ఇంకే భాష లేదు. తమిళ్ ఇంత మనకన్నా ప్రాచీనాన్ని ప్రూవ్ చేసుకున్నారు, కానీ వాళ్ళు మనం చేసుకోలేకపోతే వాళ్ళకన్నా మంది పురాతనమైన భాష. కానీ అది పక్కన పెడితే తమిళ్లో సంస్కృత పదాలు ఉండవు. ద్రవిడ భాషకి మూలంగానే తమిళ్ ఉంటుంది, అక్కడ ఎక్కువ సంస్కృత పదాలు ఉండవు. అందుకే లిరిసిస్ట్ భారతీయారు, తమిళనాడులో ఫేమస్ ప్రముఖ కవి భారతీయారు కూడా తెలుగు ముందు మన తమిళ్ కూడా జూజూబి అని ఒప్పుకున్నాడు. ఒక కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన. శ్రీకృష్ణదేవరాయలు కన్నడిగుడు అనే విషయం చాలామంది తెలుగువాడు అనుకుంటాం. ఆయన కన్నడం అయినప్పటికీ తెలుగే గొప్పది అని ఒప్పుకున్నాడు ఆయన. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇటలీ భాష ఎంత గొప్పదో, ఏషియా మొత్తం ఇవన్నిట్లో కలిపితే తెలుగు భాష, ఇటలీ అయినా నేర్చుకోవచ్చు కానీ తెలుగు భాష నేర్చుకోలేము. ఎంత బాగా నేర్చుకున్నా చిన్న యాస ఉండిపోతుంది. వాడు తెలుగువాడు తప్ప తెలుగు భాషను ఇంకెవడు అంత బాగా మాట్లాడలేరు. అంత గొప్పది తెలుగు భాష. అంటే మనం సంస్కృతము దేవనాగరి లిపి నుంచి ఇటు సబ్జెక్ట్ ఇలా వచ్చింది. మొత్తానికి ఈ విధంగా మ్యూజియం పెట్టడం వల్ల భాష యొక్క గొప్పతనం తెలుస్తుంది, మన సంస్కృతి గొప్పతనం తెలుస్తుంది. చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. చరిత్ర ఎప్పుడైతే కాలగర్భంలో కలిసిపోతుందో భవిష్యత్తు అనేది భవిష్యత్ తరాలకు